హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో మెంతి కూర టమాటా పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ కోసం ఒక పెద్ద సైజు మెంతి కూర కట్టను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరను 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో ఒక స్మాల్ కప్ పెసరపప్పును తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కాసేపు ఇలా పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. కర్రీ కోసము ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా మెదిపి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వేయిస్తూ ఉండాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా మీడియం సైజ్ టమాటా ముక్కలు 2, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆకుకూరల్లో టమాటాలు వేసేటప్పుడు సీడ్స్ తీసేసుకొని వేసుకుంటే మంచిది. నేను అలానే వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్ అయ్యాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా మూత తీసి కలుపుకొని టమాటాలు సాఫ్ట్ అవ్వగానే మెంతి కూరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్ అయిపోయాయి. ఈ టైంలో మనం ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. ఇలా మెంతి కూరను అంతా వేసుకున్న తర్వాత టమాటా మెంతి కూర అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మెంతికూర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కాసేపు ఆగి మూత ఓపెన్ చేసి మెంతికూర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మెంతి కూర టమాటా పెసరపప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేద్దాము. చూడండి, 3 చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. టమాటా మెంతి కూర పెసరపప్పు ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు ఉడకడం కోసము ఒక
చిన్న గ్లాసు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే పప్పు ఉడికిపోతుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇలా పప్పు మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చివర్లో పైనుంచి ఇలా కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన మెంతికూర టమాటా పెసరపప్పు కర్రీ తయారైపోయింది. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.